అతడు చేయునుదంతయు, అసలు ఎంత అద్భుతమైన మాటను ప్రభు ఉపయోగించాడు. చేయునుదంతయు, అతడు ఏం తలపెడతాడో అది సఫలమవుతుంది. ఎందుకు చేయునుదంతయు సఫలమైద్ది? ఇప్పుడు చెప్పండి. ఇక మీరు ఇప్పుడు కారణం తెలిసిందిగా. ఫస్ట్లో చెప్పే అప్పుడు కారణం తెలియలేదులే, కానీ ఇప్పుడు చెప్పండి. అతడు చేయునుదంతా ఎందుకు సఫలం అవుతుంది? ఎందుకు సఫలం చేస్తాడు దేవుడు? అతడు ఏ ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు సఫలపరుస్తున్నాడు? ఎందుకండి? అది దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, పాపుల మార్గంలో నిలవరు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోరు. ఇంకేముంది? పాపానికి చోటు లేదు. దేవునికి స్తోత్రం. దేనికి చోటు లేదు? ఎక్కడున్నా ఇక పాపానికి ఏమీ లేదు. వారి జీవితంలో చోటే లేదు. కొట్టండి చప్పట్లో. వారి జీవితంలో పాపానికి చోటు లేదు, పరిశుద్ధతకే చోటు. ప్రైజ్ ది లార్డ్. ఇంట ఉన్న పరిశుద్ధతే, బయటకు ఉన్న పరిశుద్ధతే, స్కూల్లో ఉన్న పరిశుద్ధతే, కాలేజీలో అయిన పరిశుద్ధతే, అది వ్యాపారమైన పరిశుద్ధతే, ఉద్యోగమైన పరిశుద్ధతే, అది చేతి పనులైనా కూలి పనులైనా ఇంటి వద్ద అయినా ప్రతి చోట పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. పాపానికి చోటు లేదు, పరిశుద్ధతకే చోటు ఉంది. వాక్యానికి చోటు ఉంది కదా. అతడు యెహోవా ధర్మశాస్త్రమునందే ఆనందిస్తూ, అతని ఆనందం దేనిలో? దేవుని వాక్యమనందు, దేవుని సన్నిధిలో. దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ప్రైజ్ ది లార్డ్. వారి ఆనందం ఎక్కడుంది? ఆయన ఆనందం దేవుని సన్నిధిలో ఉంది. ఆనందం ఎక్కడుంది? వాక్యములో ఉంది. ఆనందం ఎక్కడుంది? సహవాసంలో ఉంది. పరిశుద్ధ సహవాసంతో ఆనందిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆనందం ఎవరితో? ఎక్కడ? పరిశుద్ధుల సహవాసంలో ఆనందం, వాక్యమందు ఆనందం, మందిరమును బట్టి ఆనందం. ఏమండి? పాపాన్ని విసర్జించారు, పరిశుద్ధతను పట్టుకుని వెంటాడుతున్నారు, వాక్యమును బట్టి ఆనందిస్తున్నారు, దేవుని మందిరమును బట్టి సంతోషిస్తూ ఉన్నారు, సహవాసాన్ని బట్టి సంతోషంగా ఉన్నారు. ఈ రకంగా దైవికంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగుంటారు.